మంగళ వాయిద్యాలు, బాణసంచా వెలుగులు, భక్తుల జై పైడిమాంబ, జై జై పైడిమాంబ అంటూ జై జయ ధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ హంసవాహనంపై పసిడికాంతుల పైడితల్లి విజయనగరం పెద్ద చెరువులో జలవిహారం చేశారు. వేలాది మంది భక్తుల నామస్మరణ నడుమ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం కనుల పండుగగా సాగింది. పశ్చిమ భాగాన ఉన్న గాడికానా ఒడ్డుకు చేరుకొని ఉత్సవ విగ్రహాన్ని హంసవాహనంలో కొలువు తీర్చారు. అమ్మవారు 3 సార్లు తెప్పపై విహరించారు. భక్తులకు చల్లని ఆశీస్సులు అందించారు. అమ్మవారి జలవిహారాన్ని చూసేందుకు సున్నంబట్టి వీధి సమీపంలో చెరువుగట్టు వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అమ్మవారు సాక్షాత్కరించిన చెరువులో 3 సార్లు జలవిహారం చేస్తుంటే గట్టుపై ఉండి కళ్ళార్పకుండా తిలకించారు. పైడితల్లమ్మ మమ్మల్ని చల్లంగా చూడమ్మా అంటూ స్మరించారు. చల్లని తల్లి కరుణా కటాక్ష వీక్షణాలను అందుకున్నారు. తెప్పోత్సవానికి ముందు వనంగుడిలో ముందుగా వేద పండితులు వేదస్వస్తి నిర్వహించారు. రాజాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెన్నేటి స్వప్నహైందవి, డాక్టర్ ఏ గోపాలరావు వ్యాఖ్యానం చేశారు. వేదస్వస్తి చెప్పిన బ్రాహ్మణులకు ఆలయ కార్యనిర్వహణాధికారి కె శిరీష సత్కరించి నగదు బహుమతి అందరించారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి వనంగుడిలో ఆలయ అధికారులు, పైడితల్లి దీక్షాపరులు స్నపన కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రాల సాక్షిగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని అలంకరించి ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేశారు. అనంతరం పల్లకులో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి బాజా భజంత్రీలు మేళతాళాలతో భారీ ఊరేగింపుగా సున్నంబట్టి వీధి మీదుగా పెద్ద చెరువు వద్దకు తెప్పోత్సవానికి తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న హంసవాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి జలవిహారం చేశారు. ఉత్సవంలో ఆలయ సినిమా నర్తకులు బంటుపల్లి వెంకట్రావు, ఎమ్మెల్సీ గాది శ్రీనివాసనాయుడు, ఉత్సవ ప్రత్యేక అధికారి మూర్తి, దీక్షాపరులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.